ఆశ గారు. ఏం జరుగుతోంది గోపి గారు? ఏంటి ఏపీ పాలిటిక్స్ లో ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ గా ఉంటుంది. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే బైపోల్స్. విజయవాడ మేయర్ పీఠం ఎవరి ఖాతాలోకి వెళ్ళబోతుంది? దక్కించుకోగలుగుతుందా వైసీపీ? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా వచ్చారు, డైరెక్ట్ గా ఆయనే వచ్చారు, ధైర్యం చెప్పారు, నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తున్నారు. మిమ్మల్ని ఇప్పటి వరకు పట్టించుకోలేదు, ప్రజలకి ఎక్కువ మొగ్గు చూపాను. నేను రెండు చెప్తున్నాను, పట్టించుకోలేదని ఒక్క స్టేట్మెంటే చెప్పట్లేదు. ప్రజలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను కాబట్టి మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటి నుంచి అట్లా కాదు, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని కేసులు ఫేస్ చేస్తున్నారు నాకు అర్థమైంది, నేను ఉంటాను అని చెప్పి భరోసా ఇచ్చారు. కానీ దారి కట్టేవారు దారి కడుతూనే ఉన్నారు, వెళ్ళేవారు వెళ్తూనే ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఉందా? విజయవాడ అయినా సరే వైసీపీ చేజిక్కించుకోగలిగే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? టీడీపీ ప్రయత్నాలు ఏంటి? ఆశ గారు, ఇప్పుడు ఏంటంటే బై ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలు కూడా అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే చాలే అని, సరిపోతే ఏదో 4 పనులు జరుగుతాయనే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి అది అనుకూలంగా ఉంటది. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు, నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో ఏంటంటే ఏం జరుగుతుందంటే, అధికారం పార్టీ రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత ఆ అధికార పార్టీకి అనుకూలంగా స్వతంత్రంగానే కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, ఫిరాయింపులు జరుగుతూ ఉంటాయి. రెండోది, కొంతమందిని డబ్బులు ఇచ్చో ప్రలోభాలకు గురి చేసో చేస్తూ ఉంటారు. అది రెండో పద్ధతి. మూడోది, ఇక మన తిరుపతిలో వాళ్ళు వైసీపీ కార్యకర్తలు చెప్పినట్టుగా కిడ్నాపులు, బెదిరింపులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి చాలా, ఈ 3 పద్ధతుల్లో పార్టీ మారడాలు అవి జరుగుతూ ఉంటాయి. అది సహజం. రెండోది ఏంటంటే, అధికారంలో ఉన్న పార్టీ జరిగే ప్రతి ఎన్నిక, సర్పంచ్ ఎన్నిక దగ్గర నుంచి ఎంపీ ఎమ్మెల్యే ఎన్నిక వరకు కూడా, ఉప ఎన్నికల్లో కానీ వేరే పద్ధతుల్లో కానీ గెలవకపోతే కార్యకర్తలు నిరుత్సాహపడతారు అనేటువంటి ఆలోచనతో అధికారంలో ఉన్న పార్టీ ఈ 3 పద్ధతుల్లో ఏ పద్ధతినైనా అనుసరించి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకుల్ని తెచ్చుకుంటుంది, గెలుస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇక విజయవాడకు వస్తే, విజయవాడలో మరి చాలా కీలకమైన ప్రదేశం. దీన్ని ఓ నెల్లూరు లాంటి చోట 54 మంది కార్పొరేటర్లు ఉండే నెల్లూరు మున్సిపాలిటీలో ఒక్క కార్పొరేటర్ కూడా లేని తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది అంటే, విజయవాడని ఎందుకు వదులుతారు వాళ్ళు? విజయవాడని కూడా వదలరు. విజయవాడని కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటారు. నేను చెప్పిన 3 పద్ధతుల్లో ఏ పద్ధతిలో ఎంతమంది సొంతంగా, ఇప్పటికే 11 మంది ఏమో వెళ్ళారు వైసీపీ కార్పొరేటర్లు. ఇట్లా మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళొచ్చు, కొంతమందికి డబ్బులు పెట్టవచ్చు, కొంతమందిని కిడ్నాపులు చేయొచ్చు. ఆ రోజు ఏ విధంగా వస్తారంటే ఆ విధంగా ఆఫర్స్ అనేవి రెడీగా ఉంటాయంటే ఎట్లా అయినా చేసేయచ్చు. చేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డే కాదండి, చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉండి కార్యకర్తలను పట్టించుకోలేదు, దానివల్ల నష్టం జరిగింది, ఇక కార్యకర్తలకి ఎక్కువ సమయం ఇస్తా అని ఓడిపోయినప్పుడు చెప్పాడు. అలాగే చెప్తూ ఉంటారు వీళ్ళు. గోపి గారు, మీరు ఇంతకుముందు చెప్పినటువంటి ఒక పాయింట్, ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీని గెలిపించాలని ప్రజలు, ఆ పార్టీ సంబంధించి కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళు కావచ్చు, చూడడానికి ప్రయత్నిస్తారని నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చెప్పారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వచ్చినా ప్రజలు మా పరిపాలన, మా కోట్లు వేశారు, క్లీన్ స్వీప్ చేశారని. అంటే అది ఏ విధంగా చూసుకోవచ్చు? అధికార పార్టీ కాబట్టి వేశారనుకోవాలా, పరిపాలన చూసి వేశారనుకోవాలా? అధికార పార్టీ అండి. నేను ఇందాక చెప్పాను కదా, బై ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ జనం ఓటేస్తారు. ఎందుకంటే ప్రజలకు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజలకు పనులు జరగాలి, రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలి, రోజు పొద్దుటే పోయే మనుషులు కావాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే వైసీపీని ఎందుకు గెలిపించరు. గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ ఆ ఊర్లో పనులు చేస్తుందా? చేయదు కదా. అందువల్ల అధికార పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు. చాలా మంది సర్పంచులు కానీ, కార్పొరేటర్లు కానీ, మెంబర్లు కానీ, వీళ్ళందరూ కూడా అధికార పార్టీ ఏది ఉంటే దానికి అనుకూలంగానే ఉంటారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం గట్టిగా వాళ్ళ పార్టీలను పట్టుకొని నిలబడతారు. అంతే తప్ప ఈ లోపు, ఎలక్షన్ల లోపు ఖచ్చితంగా అందరూ అనుకూలంగానే, అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటారు. పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఇదంతా కూడా ఇంకా స్పీడప్ అవుతుంది అనేది, అంటే నాయకులు ఎక్కువ ప్రలోభాలకు గురిచేయని అవసరం లేదు. వారందరూ వచ్చి అరే మా పార్టీ ఈ విధంగా ఉంది, మెయిన్ ఉన్నటువంటి నేతే పార్టీకి గుడ్ బై చెప్పినప్పుడు మనం ఎంతవరకు ఉండగలం అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమై
వెళ్తున్నారు అనేది దాన్ని ఎట్లా చూడొచ్చు వాస్తవమేనా? అట్లా ఏం లేదండి. పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ టీడీపీలో కానీ చేరేవాళ్ళు విజయసాయి రెడ్డినో లేకపోతే ఇంకొకరినో చూసి చేరరండి. చంద్రబాబు నాయుడుని చూసి చేరతారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని చూసి చేరతారు. విజయసాయి రెడ్డి పార్టీ వీడక ముందే చాలా మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు టీడీపీలోకి వెళ్ళిపోయారు. సో ఆ పరంపర కొనసాగుతుంది. విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం అనేది ఒక చిన్న రాజకీయ పరిణామం. అది ఒక అంటే నెంబర్ 2 గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం ఆ పార్టీకి తీవ్ర నష్టమైనా కూడా అది ఒక పరిణామం అంతే. కానీ విజయసాయి రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎంతో కొంత ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక ఎప్పటి నుంచో 3 తరాలకి సాన్నిహిత్యం ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఒక్కసారి కంటే ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు, నా బాడీలో రక్తం ఉన్నంతసేపు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేశాను అంటే రాజీనామా చేయకముందు ఏ పార్టీలోకి వెళ్ళని. అప్పుడు కేసులకు సంబంధించి దీని గురించి కొన్ని సందర్భాల్లో మాట్లాడిన దాంట్లో ఓకే. విజయవాడ కూడా దాదాపుగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటారు టీడీపీ ఖాతాలోకి. టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. టీడీపీ తన ఖాతాలో వేసుకుంటుంది. విజయవాడలో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది. 11 మంది కార్పొరేటర్లతో టీడీపీ గెలిచిపోతుంది విజయవాడ కార్పొరేషన్. 11 మంది కార్పొరేటర్లు అనే మాట ఏంటి? దేనికి రండి? ఓటేసిన వాళ్ళు అంటే వాళ్ళు గెలిచింది 11 మంది అండి. వాళ్ళు గెలిచింది 11 మంది. గెలిచింది ఎంతమంది అని ఇప్పుడు మద్దతు ఇచ్చేదాన్ని బట్టి కదా మేయర్ పీఠం ఎవరి ఖాతాలోకి వెళ్తుంది కదా.